ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు నా నోట్లో ఉంచి మీ చేతిలో నన్ను తప్పండి. నా నోటికి తోడేయండి. పలకవలసింది మీరు బోధించండి. వచ్చిన ప్రజలకి నాకు నన్ను మేలుకరంగా చేయండి. ప్రభా ఏడ్చిన గ్రంథం 2 అక్రోషణం నెరవేర్చండి. మతేసు వద్ద 10 మా పట్ల నెరవేర్చండి. ప్రభా ఏలే గుర్తు నా నామం ఎక్కడ కూడెళ్తారో వారి మధ్య ఉంటానన్న ప్రభా. అంత మాత్రమే కాదు, మీరు మా మధ్య నుండి మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో కూడా నీ కృపను అనిపించండి. ఈ సన్నిధిలో ప్రభా నేను యథార్థంగా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాను. మీ అన్ని భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ప్రభా మరొకసారి మీ కృప ఇప్పటి వరకు కూడా నేను పాటల్లో మీకు సహాయం చేశారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎవరెవరైతే ప్రభావ స్థలాల నుంచి మీ మందిరానికి వచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మాకు మధ్యలో ఉన్నారో వారిని కూడా క్షేమంగా నడిపిస్తుంది. ఈ పరిచర్య అంతటినీ ప్రభావం ఈ మహిమకి నేను మీ ఘననామానికి మహిమపడినట్టు మా అందరికీ కూడా మేలుగా వచ్చింది. ప్రభావ యేసుక్రీస్తు వారి శ్రేష్టంగా నామమున కృతజ్ఞత చెల్లించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 42వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చుకోవడం కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందలేదు. మళ్ళా చదివి భాగాన్ని. యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చుకోవడం కాదు. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందలేదు. మరి యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 8వ వచనం ఏంటంటే, యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడు కాదు. అందుకే ఆయన మహిమగల దేవుడు నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందిన. స్తోత్రములు అంటే కంప్లీట్ ఇంగ్లీష్లో ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంటే దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభువుకి రావాలి స్తోత్రం. ఎవరికి రావాలండి? ప్రభువుకి రావాలి. ఆయన ఏమంటున్నారంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడు కాను. అంటే మనుషుల చేత ఆయన మహిమ పొందుతాడు, ఆయనకే రావాలి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు ఒక మాట ఉంటుంది చూడండి. దాని ముందు రోమిలకు రాసిన పత్రికలో కూడా చూడండి, ఒక భాగం ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 9వ అధ్యాయం 5వ వచనం. చాలండి. ఇక్కడ ఏముందంటే, క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతరం కూడా స్తోత్రార్హుడు. ప్రభు నిరంతరం కూడా స్తోత్రానికి అర్హుడు.
యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఆయనకు రావాల్సిన స్తోత్రములు అంటే ఎవరికి రావాలంటే స్తోత్రములు దేవునికి రావాలి. స్తోత్రం అన్నది దేవునికి చెందింది. ఇక్కడ ఆయన అర్హుడు అంటారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట ఉండదు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం, అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా చాలండి. చూసారండి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడు. ఆయనకు రావాల్సిన స్తోత్రాలు విగ్రహానికి చెందలేని అన్నాడు. ఆయన స్తోత్రార్హుడు. యుగ యుగములు ఆయన స్తోత్రార్హుడు. మరి ఈ సమయంలో ప్రైజ్ అంటే ఏంటండి చెప్పాలి. ఆచారం అయిపోయింది. బాత్రూమ్ కాడ కనబడితే ప్రైజ్ రాదు, వంటగడ కనబడితే ప్రైజ్ రాదు, మార్కెట్లో కనబడితే ప్రైజ్ రాదు, ఎక్కడ కనబడినా ప్రైజ్ రాదు. ఎవరికి చెందుతుంది ప్రైజ్ రాడు? మనిషిగా దేవునిగా? చెప్పండి. మనిషిని బట్టి ప్రైజ్ రాడు చెప్తున్నారు కానీ దేవుని బట్టి చెప్తున్నారు. అసలు స్తోత్రానికి అర్హుడు ఎవరంటే దేవుడు. నన్ను కనపరచేవారిని నేను కనపరుస్తా అన్నాడు. ఆయన మహిమ చెప్పండి విగ్రహానికి చెందలేదన్నాడు. కానీ మనుషులు ఎదురుగా కనబడితే ఏం చెప్తున్నాం మనం? చెప్పాలి, కనబడి చెప్తున్నాం. అందుకే కీర్తనకారుడు చూడండి, ఎవరికి చెప్పాలి మనం స్తోత్రాలు? కీర్తన గ్రంథం 96వ అధ్యాయము 4వ వచనం, యెహోవా మహాత్మ్యం గలవాడు. చాలండి. ఆయన అంటే అధిక స్తోత్రము పొందదగిన వాడంట. ఆయన పొందాలి, ఆయన అర్హుడు, ఆయనకు రావాలి. ఏంటి స్తోత్రములు? చూడండి, యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. ఒక మాట చూడండి, అదే కీర్తన గ్రంథంలో 145వ అధ్యాయం చదవండి, 3వ వచనం, యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము. స్తోత్రము దేవునికి చెందింది. ఆయన అర్హుడు, యుగయుగములు ఆయన స్తోత్రార్హుడు. ఎందుకంటే ఆయన సర్వాధికారం గల దేవుడు. అదే మాట ఇక్కడ ఉంటుంది చూడండి, 147వ అధ్యాయం 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. ఆయన స్తోత్రాలు చెల్లించడం ఏంటంటే మంచిది. అదే కీర్తనకారుడు పక్కన కూడా ఉంటుంది చూడండి ఒక మాట, 149వ అధ్యాయము 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకి స్తోత్ర కీర్తన పాడాలంటాడు. ఎవరికి పాడాలి? మనుషులకు కాదని పాట పాడవలసింది. ఎవరు పాడాలి? దేవునికి పాడాలి. ఏమని పాడాలి? భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇందాక పాట పాడాలి. మనం పాడే పాటలో ఆయనకి స్తోత్రం అని రాయబడ్డది. ఎవరికండి? దేవునికి స్తోత్రం. కానీ ఈ దినాల్లో ఏమైపోయిందంటే స్తోత్రం అంటే ఏమైపోయిందంటే ఆచారం అయిపోయింది. మనుషులు చేస్తున్నారు. ప్రభుకు రావట్లేదు మహిమ. ఎవరికి వెళ్ళిపోతుందండి? మనిషికి వెళ్ళిపోతుంది. మనిషికి వెళ్ళిపోతుంది. మనిషికి ప్రేజలు చెప్పకపోతే బాధ. చూసి కూడా మాట్లాడకపోతే ఏమైపోతాయండి? నాకు ప్రేజలు చెప్పలేదు. నీకు చెప్పలేదా? నేను చెప్పలేదా? ఎవరు చెప్పాలి ప్రేజలేడు? నాకు చెప్పలేదు ప్రేజలేడు. నీకు చెప్పడం ఏంటి? ఎవరు చెప్పాలి ప్రేజలేడు? దేవుని స్తోత్రాలు దేవుని చెప్పాలి. ఇక్కడ మాట్లాడుకోండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చూడండి, ఎవరు చెప్పారు? గొర్రెపిల్లకి దేవునికి. దేని నిమిత్తం చెప్పారు? రక్షణ స్తోత్రం చేశారు. కానీ ఈ దినాలు ఏమైపోయిందండి? ఎక్కడ కనబడినా సమయ సందర్భం లేదు. ప్రేజ్ రాదు.
ఆ వ్యక్తి మారు మనసు పొందాడా, రక్షింపబడ్డాడా, అసలు రక్షణ ఉందా లేదా ఏమీ తెలియదు పేదవాడు. కానీ దేవుని వాక్యంలో స్తోత్రాలు ఏ సమయంలో చెప్పారో చూడండి. దావీదు కూడా ఒకసారి అంటాడు, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, స్తోత్రాలు. చూసారండి, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. స్తోత్రాన్ని హరుడు ఏమంటే దేవుడు దావీదుకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, ఆయన స్తోత్రార్హుడు. అదే దినవృత్తాంతాల గ్రంథంలో చూడండి 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 36వ వచనం. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు, నిన్ను స్తుతించుటూ అతిశయించినట్టు అన్యజనుల వంశం నుండి మమ్మల్ని విడిపింపుము. సరే, దావీదు కూడా ఏం చెప్తున్నాడు? ఆయన స్తోత్రాలు ఏం చెప్తున్నాడు? యుగములన్నిటిలో స్తోత్రము నందులు కాదు. ఆయనకే చెల్లాల మహిమ, ఆయనకే మనం ఏం చేయాలంటే స్తోత్రాలు చెల్లించాలి. కానీ ఈ దినాలు ఏమైపోయిందంటే మనుషులు మహిమ పొందుతున్నారు, మనుషులు కొనియాడబడుతున్నారు, మనుషులు పొగడబడుతున్నారు. అందుకే అక్కడ ఒక మాట యెషయా గ్రంథం 42 అధ్యాయం 8 వచ్చిందంటే, నాకు రావాల్సిన ఏంటంటే ఆయనకి ఏం వెళ్ళాలి? చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 42 ఆయనకి రావాలంటండి స్తోత్రం. ఎవరికి రావాలి? దేవుడికి రావాలి స్తోత్రం. బ్రదర్ మీరు అలాగంటే మరి మనం ఏం చెప్పాలంటే ఏమైనా ఉందండి? ఒకరికొకరు వందనములు చెప్పుకోండి, వందనాలు చెప్పుకోండి. స్తోత్రాలు మాత్రం ఎవరికి వెళ్ళిపోవాలి? ఆయనకి వెళ్ళిపోవాలి. అంటే ఆయన స్తోత్రానికి అర్హుడు, పొందదగిన వాడు. అందుకే నిర్మాకాండంలో ఒక మాట ఉంటుంది చూడండి, 20వ అధ్యాయం 20వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 7వ వచనం 27. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉంచినప్పుడు, యెహోవా తన నామమును వ్యర్థంగా ఉంచినప్పుడు నిర్దోషిగా ఎంచుకోండి. సరే, వ్యర్థంగా ముచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ముచ్చరించిన వాడికి నిర్దోషిగా ఎంచుకోండి. మరి ఈ సమయంలో ప్రభువునే కనపరచాలి, ప్రభువుని మనము మహిమపరచాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభుని కొనియాడాలి, ప్రభుని కీర్తించాలి, ప్రభుకే చెందాలి స్తోత్రం. అందుకే భక్తులు చక్కటి పాట రాశారు, పాముడా మా రక్షణకే నీకు స్తోత్రములు. చాలా బాగా రాశారు పాట. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం స్తోత్రాలు చెల్లించాం. చూడండి, ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. చాలండి. ఎవరు చేస్తున్నారండి స్తోత్రాలు? ఎవరు చేస్తున్నారు? పరలోక సైన్యం. అక్కడ మాట ఉంటుంది చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రాలు చేస్తున్నారు. దేవదూతలు ఏం చేస్తున్నాయి? దేవునికి స్తోత్రాలు చేస్తున్నారు. ఇక్కడ గొర్రెల కాపులు కూడా చేస్తారు చూడండి, 20వ వచనం. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుస్తూ
స్తోత్రం చేసి దేవదూతలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. గొర్రెల కాపర్లు కూడా దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అలాగే కీర్తన గ్రంథం 22 అధ్యాయం చూడండి. ఇజ్రాయేల్ కూడా ఒక మాట అంటారు. కీర్తన గ్రంథం 22 అధ్యాయం 3వ వచనం. నేను ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశ్రయుడే అన్నాడంటే ప్రభు దేని మీద ఆశ్రయుడే అన్నాడండి? ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశ్రయుడే అన్నాడు. దేవదూతలు ఏం చేస్తున్నాయి? దేవునికి స్తోత్రాలు చేస్తున్నాయి. గొర్రెల కాపులు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రాలు చేస్తున్నాయి. ఇక్కడ ఇజ్రాయేల్ కూడా ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్ చేసే స్తోత్రం మీద ఆయన ఏమైనాడంటే ఆశ్రయుడు. ఆయన స్తోత్రాలు పొందడానికి అర్హుడు. ఇక్కడ నిలబడ్డ మానవుడు కానీ, కూర్చున్న మీరు కానీ, నేను కానీ మన ఎవరు కూడా అనర్హులు. మనం పాపులు. మనం పాపం చేస్తాం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. మరణానికి పాత్రలు మనం ఎవరిని రక్షించలేదు. కానీ ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు ఈ లోకానికి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం. అంతేగాని మనుషులకి ఏదో ముఖస్తుతి అది ప్రభుని కనపరిచినట్టు కాదు. అది దేవునికి వెళ్ళాలి మహిమ, తండ్రికి వెళ్ళాలి మహిమ. అందుకే ఇక్కడ మన చదివిన భాగాల్లో చూడండి. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8 నిమిత్తమే అపోస్తలుడైన పౌలు గారు దేవునికి స్తోత్రాలు చేశాడు చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం. చాలండి. ఆయన ఎందుకు స్తోత్రాలు చెప్పాడైనా? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు కాబట్టి ఇందుకు దేవునికి స్తోత్రం. దేని నిమిత్తమే చెప్పినట్టు స్తోత్రాలు? నువ్వు పాపం నుండి విమోచింపబడ్డావు, పాపం నుండి విడుదల పొందావు, నీతికి ఏమయ్యావు? దాసుడు అయ్యావు. ఒకప్పుడు పాపానికి దాసుడు. పాపం నిన్ను ఏలుతుంది, పాపం నిన్ను శిక్ష గురి చేస్తుంది, నిన్ను నరకానికి పాత్రుడిగా చేస్తుంది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ పాపం నుండి నేను విమోచించాడు, నీతికి దాసుడిగా చేశాడు ప్రభు. ఆ నీతి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతి ఏం చేస్తుందండి? మరణం నుండి రక్షిస్తుంది. పాపం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది, శిక్ష గురి చేస్తుంది. భక్తుడు ఏం చెప్తాడంటే పాపం నుండి విమోచింపబడి నీతికి దోషులైతే ఇందుకు దేవునికి అదే మనం దేవుని విషయమే దేవునికి స్తోత్రాలు చెప్పాలంటే కనబడినప్పుడు కాదు, మనుషులు ఎదురుబడినప్పుడు కాదు స్తోత్రాలు చెప్పడం. దేని నిమిత్తం చెప్పాలి దేవునికి స్తోత్రం? ప్రభా నేను పాపిని, నేను పాపం చేశాను, పాపం చేత అపరాధంతో చచ్చిన వాడిని, బంధింపబడ్డాను, అయితే నన్ను నీతికి దాసుడిగా చేసి అందును బట్టి నీకు స్తోత్రం. చూడండి ఇంకేంటి చెప్పాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రెండో మారు ఎందుకు చెప్పాడు స్తోత్రాలని చదవండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. మనుషులకు కాదండి. ఆయన ఎవరికి చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. ఇక్కడ కూడా చూడండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి జయం. యేసు ప్రభు ద్వారా మనకి ఏముందంటే జయము. ఒకప్పుడు మనం ఓడిపోయేవారు, మనం దాసులు. మనకి ఎక్కడ విజయం చెప్పండి? పాపం ఏస్తుంది, అపవాది కూడా ఏం చేస్తాడు? అపవాది మనందరం దేనికి దోసులు ఉన్నాం? పాపం చేయవాడు పాపానికి దోసుడు. పాపం చేయవాళ్ళు ఎవరి సంబంధులండి? అపవాది సంబంధులండి.
అటువంటి మనకి ప్రభు ఏం చేశాడంటే యేసు క్రీస్తు మూలంగా మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన జయమిచ్చాడు. మనం ఒకప్పుడు ఓడిపోయిన వారు, కొన్ని పరిస్థితుల్లో మనకు ఓటమి కలిగింది. కొంతమంది పాపం చేస్తే ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏమైపోతారంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటారు. ఆ భక్తులు అంటాడు చూడండి, కీర్తన గ్రంథంలో 50 అయితే మనం బాగా చదివిన భాగం ఇది. కీర్తన గ్రంథం 50 అధ్యాయము 2వ వచనం. నా దోషం పోగునట్లు నన్ను బాగుగా కడుగును, నా పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుగుతున్నది. చూసారండి, పాపం ఎక్కడ ఉందంటే ఇది ముందే ఉంది. చేసిన పాపం ముందు పెట్టుకున్నాడు. చూసారండి, 4వ వచనం. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను. ఆ వ్యక్తి చేసిన పాపం ముందు ఉంది. తనకి ఎక్కడ శాంతి ఉంటుందండి, ఎక్కడ విజయం ఉంటుంది? రాజే. కానీ చేసిన పాపం కళ్ళ ముందు ఉంది. ఆ పాపాన్ని తలంచుకుంటున్నాడు. అందుకే అంటాడు ఒక మాట, ఆయన చూడండి 7వ వచనం. నేను పవిత్రుడు అన్నట్లు ఇసుకతో నా పాపం పరిహరింపను, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగు. విజయం లేదు ఈ వ్యక్తికి, పాపం కళ్ళ ముందు ఉంది. అందుకే ప్రభువుని అడుగుతున్నాడు, నేను పవిత్రుడు అన్నట్లు ఇసుకతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగు. విజయం ఎలా వస్తుందండి? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పరిహరించాడు. అందుని బట్టి మనకి ఏముందంటే జయం. ఆ జయం ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలండి? స్తోత్రాలు చెల్లించాలి. 3వ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:16 వచనం. చాలండి. మళ్ళీ ఎందుకు చెప్పాడండి అపోస్తలుడైన పౌలు గారు? మీ విషయమే, ఆయన సంఘం విషయమే ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి విషయంలో ఎవరిలో పుట్టించాడంటే దేవుడు తీతు పుట్టించాడు. ఆ హృదయంలో తీతు పుట్టించిన దాన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నాడు? దేవునికి స్తోత్రం అంటాడు. మరి అపోస్తలుడైన పౌలుకి సంఘ విషయంలో ఎంత ఆసక్తితో, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క పేరు కొరకు, ఇతరుల యొక్క రక్షణ కొరకు ఆయనకున్న ఆసక్తి తీపి హృదయంలో కూడా దేవుడు ఏం చేశాడండి? పుట్టించాడు. అందుని బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. 4వ చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 9వ అధ్యాయం 15వ వచనం, 2వ కొరింథీ. చాలండి. ఆయన వరం గురించి చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. చాలండి. ఆయన వరం గురించి ఏం చేశాడు? ఆయన దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన వరాన్ని బట్టి ఏంటా వరం? పాపం వల్ల వచ్చి జీతం మరణం. చదవండి ఆ భాగాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. చాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అది ఏ వరం అండి? అది కృపావరం. అటువంటి వరాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే దేవునికి స్తోత్రం. చివరిగా చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఇక్కడ మాట ఉంది ఏంటంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం,
సింహాసనశీలుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం. చూసారండి, రక్షణ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, 9వ వచనం చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళ నుండి వచ్చిన ఎవరినో లెక్కింపజేయాలని ఒక గొప్ప సమూహం అంటాడు. ఈ సమూహం అంతా కూడా ఏం చేస్తున్నారు? రక్షణ బట్టి దేవునికి స్తోత్రం. గొర్రె పిల్లకును దేవునికి. చూడండి, ఆ మాట ఉంటుంది, సింహాసనశీలుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. దేవదూతలు దేవునికి స్తోత్రాలు చెల్లించారు, గొర్రెల కాపరులు దేవునికి స్తోత్రాలు చెల్లించారు, ఇజ్రాయేల్ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. దేవుడు కోరుకున్నవాడు హృదయానుసరుడు దావీదు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎందు నిమిత్తం చెల్లించాడండి? పాపం నుండి విమోచించినందుకు, నీతికి దాసులైనందుకు స్తోత్రం, ఆసక్తిని పుట్టించినందుకు స్తోత్రం, వరముల గురించి స్తోత్రం, ఇంకేంటి జయం అనుగ్రహించినందుకు స్తోత్రం. ఇక్కడ ఆ సమూహము, ఏ సమూహము, ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు చదవండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చిన ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం అంటే. ఎన్ని భాషలు ఉన్నాయో భూమి మీద, ఆ భాషల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి గొర్రె పిల్లకి స్తోత్రాలు చేస్తుంది. అదే అందుకే ప్రభు అంటారు, నన్ను కనపరచువాడిని నేను. ఆయన స్తోత్రాన్ని అర్హుడు, పొందదగినవాడు. ఆయన స్తోత్రగానం చేయడం మంచిది, మంచిది. చూడండి, అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ లెక్క కోట్ల కొద్దిగా ఉన్నారు, కోట్ల కొద్ది. అక్కడేమో లెక్కింప సత్యం కాని జన సమూహం, ఇక్కడేమో కోట్ల కొద్ది ఉన్నారంట. వారు ఏం చేస్తున్నారంటే, వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యం, జ్ఞానము, బలము, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనాలు. అదే మరి ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. ప్రభుకి వెళ్తుందా మహిమ, మనుషులకి వెళ్తుందా? దేవుడిని కనపరుస్తున్నావా, మనుషుని కనపరుస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది. అపోస్తలుడైన పౌలు ఎందు నిమిత్తమే స్తోత్రాలు చెల్లించాడంటే, విమోచింపబడ్డారు కాబట్టి, నీతికి దోషలేరు కాబట్టి స్తోత్రాలు చెల్లించాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ రక్షణ పొందారు కాబట్టి, ఆ రక్షణ విలువేంటో వాళ్ళకి తెలిసింది కాబట్టి, అందు నిమిత్తమే పరలోకంలో ఏం జరుగుతుందండి? ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆయన లోక పాపములను మోసుకొని గొర్రె పిల్ల, వధింపబడిన గొర్రె పిల్ల, ఆయన మన కొరకు మౌనంగా ఉండి ముఖం మీద ఉమ్మేసిన, చెంపదెబ్బలు కొట్టిన, అవమానపరిచిన, దూషించిన, సొగసు లేకుండా, స్వరూపం లేకుండా మ్రాను మీద చనిపోయి సమాధి చేయబడి, సమాధి నుంచి 3వ దినం లేచి పరలోకానికి వెళ్ళి రాబోతున్నాడు. మనకేం కలిగేసాడంటే ఆయన రక్షణ కలిగి, పాపం నుండి మనం విమోచించడే. ఆ పాపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే శిక్షకు గురి చేస్తుంది. అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం. అక్కడ అందుకే మాట ఉంది, సింహాసనశీలుడైన మా దేవునికి గొర్రె పిల్లకి మా రక్షణ విషయమే ఏం చెల్లించారంటాడు? స్తోత్రం. దేవునికి చెల్లాలి మహిమ, మనుషులకు కాదండి.
ఎవరు ఇక్కడ నిలబడ్డారు? మా అంటే కొంతకాలం ఉంటాడు, వెళ్ళిపోతాడు. నిత్యం ఉండేది ఎవరు? దేవుడు. మీరైనా నేనైనా సరే మనం ఎంతసేపు అండి? కొంతసేపు కనబడి అంతలో మా ఆమె బట్టి వారు మనుషులు. మనం దేవునికే చెందాలి స్తోత్రం, దేవునికే చెందాలి మహిమ, దేవునికే చెందాలి ఘనత. ఆయన అర్హుడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం వస్తుంది, ఆయన సర్వాధికారం గల దేవుడు అంటే ఎవరండి? క్రీస్తు. ఆయన చదవట భాగాన్ని చాలా నిరంతరము. మనకి ఏదైనా ప్రభు చేసినప్పుడు ప్రభునికి స్తోత్రాలు చెప్పి, ఏదో వ్యక్తిగతంగా మనుషులు కనబడి ఏదో చెప్పాలి కదా అని చెప్తున్నారు, కానీ అది క్రమం కాదు. చెప్పకపోతే బాధ, చెప్తే చెప్పండి. నిజమే, వాస్తవం యథార్థంగా చెప్పేస్తుందండి. అవునా కదా? ఎవరికి వెళ్ళాలి స్తోత్రాలు? దేవునికి చెందాలి. మరి ప్రభుని ఆరాధిద్దాం. దేవుడు మన జీవితం చేసిన రక్షణ విషయం ప్రభావానికి స్తోత్రం. మన జీవితం మనకు తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు. మరి ఈ సమయంలో ప్రభుని ఆరాధిద్దాం. సిస్టర్స్ లోకంలో సండే స్కూల్ టీచర్లు మొట్టమొదటిగా ప్రభుని ఆరాధించండి.